నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పప్పు. పాతకాలం పద్ధతి రుచిగా కమ్మగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 గ్లాసు పప్పు అయితే నేను తీసుకున్నాను. కందిపప్పు బాగా కడిగి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నేను ఇక్కడ కరెంటు స్టవ్ మీద అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పసుపు, రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 స్పూను ఆయిల్ వేసుకొని పప్పు ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోండి. పప్పు మనకి 70% కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నవి, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, అలాగే ఒక 3 పెద్ద టమాటాలు చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. మన అమ్మమ్మల కాలంలో కుక్కర్లు అవి ఉండేవి కాదు కదండి. వాళ్ళు ఇలానే చేసేవారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల మనము ఈ విధంగా ట్రై చేయలేకపోతున్నాము. అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ పప్పు టమోటా రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, పప్పు మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుత్తుతో వీడియోలో చూపిస్తున్న విధంగా మెదుపుకోవాలి. ఎప్పుడైనా టైం ఉంటే గనక ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక్కసారి కనుక ఈ విధంగా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుంది. పప్పు టమాటా అంత టేస్టీగా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత పప్పు ఒకసారి ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు పోపు కోసము మరో గిన్నె తీసుకొని ఇందులోకి పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. పాతకాలం పద్ధతిలో వంటలన్నీ కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక 3 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సగానికి కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వేయడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుందండి పప్పు అనేది. ఇలా కలుపుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు బాగా
ఫ్రై అవ్వాలి మనకి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పునైతే ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మరో నిమిషం పాటు పప్పు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పప్పు, అది కూడా పాతకాలం పద్ధతిలో చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్